గతానికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, ఏ బిజినెస్‌లోనైనా లేదంటే ఒక బంగారం ఇటువంటి విషయాల్లో నమ్మకం అనేది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ నమ్మకం ప్లేస్‌లో హాల్ మార్క్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ హాల్ మార్క్ అని ఇలాగ కొన్ని. ఎందుకంటే ఈ హాల్ మార్క్ ఉంటేనే ఈ బంగారం నాణ్యతతో కూడింది. వెండి శాతం ఎంతవరకు ఇప్పుడు 916 కేడీఎం అని ఇలా కొన్ని హాల్ మార్కులొస్తున్నాయి. ఇవన్నీ. అయితే ఇది బంగారానికి మాత్రమే ఉంది. ఇక నుంచి వెండి మీద కూడా ఈ హాల్ మార్క్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు లేవా అంటే హాల్ మార్క్స్ ఉన్నాయి. వెండి వస్తువులు కూడా హాల్ మార్క్స్ ఉంటాయి. కాకపోతే అది స్వచ్ఛందంగా ఉంది. అంటే మనం అడిగితేనే వేస్తారు. బంగారానికి అలా కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లో ఖచ్చితంగా హాల్ మార్క్ అనేది కంపల్సరీ చేశారు. ఇప్పటికీ బయట చేయించుకునే వస్తువులు, బంగారు వస్తువులకి హాల్ మార్క్ కావాలంటే వాళ్ళు ముద్రిస్తా ఉంటారు. కాకపోతే అది ఒక నిబంధన వచ్చేసింది. ఆ హాల్ మార్క్ ఉంటే ఇది ఎటువంటి కల్తీ లేదు. ఇది పూర్తిగా నాణ్యతతో కూడిన వస్తువు అనేది. అలాగే వెండి విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హాల్ మార్క్ ఉంది గానీ అది స్వచ్ఛందంగా ఉంది. అంటే అక్కడ కస్టమర్ అవసరాన్ని బట్టి ఆ మార్క్ వేసిస్తున్నారు వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు. కానీ ఒక 3 నుంచి 6 నెలల తర్వాత ఖచ్చితంగా ఈ హాల్ మార్క్ అనేది తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈ బంగారు ఆభరణాలపై ముద్రిస్తున్న హాల్ మార్క్స్ ఎలాగున్నాయో అలాగే వెండి మీద కూడా ఒక 6 డిజిట్స్తో కూడిన 6 అక్షరాలతో కూడిన హాల్ మార్కులను అయితే తీసుకురాబోతున్నారు. దీంతో ఏంటి అంటే ఈ వెండి కూడా నాణ్యతతో కూడిన వెండి వస్తువు అని చెప్పడం అన్నట్టు. బంగారం మీద ఎలా అయితే హాల్ మార్క్స్ వస్తున్నాయి, వెండి మీద కూడా ఆ హాల్ మార్క్ను తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అలాగే దానికి సంబంధించి వెండి ఆభరణాలు కూడా ఎన్ని తయారైనాయి, మార్కెట్లో ఎంత వెండి అమ్ముడుపోయింది, ఇప్పుడు దాన్ని బట్టి ఆ సీరియల్ నెంబర్ని బట్టే బంగారు ఆభరణాలకు సంబంధించి ఒక లెక్క తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. అలాగే ఏ షాపుల్లో ఎంత అమ్మారు ఏంటి, దాని ద్వారానే జీఎస్టీ వసూలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు వెండి విషయంలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకోబోతుంది. కారణం ఏదైనా ఒక రకంగా ఉపయోగకరమే, ప్రయోజనకరమే, మంచి వెసులుబాటే. ఒక 2-3 నెలల్లో దాన్ని అమలు చేయబోతున్నారు.